ఇటీవల లిక్కర్ స్కామ్ పై మాట్లాడిన జగన్ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన టీడీపీకి అమ్ముడుపోయారని అన్నారు. అయితే అప్పటికప్పుడు విజయసాయి జగన్ వ్యాఖ్యలపై స్పందించలేదు. కాస్త గ్యాప్ తీసుకుని ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఇప్పుడు కూడా జగన్ పల్లెతో మాట అనకుండా కోటరీ అంటూ విరుచుకుపడ్డారు. తనని కెలకొద్దని, ఇరిటేట్ చేయొద్దని, అలా చేస్తే తను ఖచ్చితంగా రియాక్ట్ అవుతానని ట్విట్టర్ ద్వారా హెచ్చరించారు. తాను మౌనంగా ఉండడం వైసీపీలోని కోటరీకి నచ్చడం లేదని, అందుకే తనపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టింగ్లు పెట్టిస్తున్నారని అన్నారు విజయసాయిరెడ్డి. తాను రియాక్ట్ అయితే కోటరీకి నష్టమేమీ లేదని, కానీ జగన్కి నష్టం జరుగుతుందని, అలా జరగాలని అనుకుంటుంది కాబట్టి కోటరీ తనను కెలుకుతుందని చెప్పారు. రాజకీయ అనుభవం లేని కోటరీ అనాలోచిత చర్యల వల్ల పార్టీలో నెంబర్ 2గా ప్రాధాన్యత కావాలనుకుంటున్న వారికి ప్రయోజనం ఉండొచ్చేమో అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. తనకు సంబంధం లేని స్కామ్లో మరోసారి తనను బలిపశువుని చేయాలని కోటరీ నిర్ణయించుకుందని అన్నారు విజయసాయిరెడ్డి. 4 ఏళ్లుగా వైసీపీలో తనను అవమానించారని, లేని అబంధాలని తన నెత్తిన రుద్దబోతే భరించలేక తాను బయటికి వచ్చానన్నారు. 2011లో 21 కేసులు పైన వేసుకున్నానని, ఇప్పుడు కూడా జగనే తనని అడిగి ఉంటే లిక్కర్ కేసు బాధ్యత కూడా తానే తీసుకుని ఉండేవాడినని అన్నారు. కానీ కోటరీ తనకు వెన్నుపోటు పొడిచిందని తీవ్ర ఆరోపణలు చేశారు. 3 తరాలుగా వయసు కుటుంబానికి సేవ చేస్తే కోటరీ మాటలు నమ్మి తనను జగన్ పక్కన పెట్టారని ఆరోపించారు. ఎవరు చేసిన నేరాలు నెత్తిన వేసుకుంటే తాను మంచివాడినని, అలా చేయకపోతే చెడ్డవాడిగా చిత్రీకరిస్తున్నారని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి టీడీపీ నేతలతో రహస్యంగా సమావేశం అవుతున్నారనే ఆరోపణలపై కూడా ఆయన స్పందించారు. తాను ఘట్టంనేని ఆది శేషగిరిరావు ఇంటికి వెళ్లారని చెప్పుకొచ్చారాయన. అయితే ఆ సమయంలో టీడీపీ నేత టీడీ జనార్దన్ అక్కడికి వస్తున్న విషయం తనకు తెలియదన్నారు. తమ మధ్య ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని కూడా క్లారిటీ ఇచ్చారు. తనకు అవసరమైతే నేరుగా చంద్రబాబు, లోకేష్ ని కలిసేవాడినని, తాను వైసీపీలో లేను కాబట్టి వారు ఇప్పుడు తనకు రాజకీయ ప్రత్యర్థులు కూడా కాదని అన్నారు విజయసాయిరెడ్డి. అయితే తాను జన్మలో టీడీపీలో చేరానని మరోసారి క్లారిటీ ఇచ్చారు. పోనీ వైసీపీ నేతలు అన్నట్టుగా తాను లిక్కర్ స్కామ్లో రహస్యాలు టీడీపీ నేతలకు చెప్పి ఉండడం నిజమైతే అసలు స్కామే లేదని జగన్ అంటున్న మాటలు అవాస్తవమేనా అని ప్రశ్నించారు. స్కామ్ లేనప్పుడు తాను టీడీపీ నేతలతో ఏం చర్చిస్తారని లాజిక్ తీశారు విజయసాయిరెడ్డి.